అవినీతి. ఒకరోజు రామచంద్రుడు నిండు సభలో కొలువైన ఉన్నాడు. ఆ సమయంలో ఒక శునకం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. భటులు అడ్డుకున్నారు. అయినా అది వెనక్కి తగ్గలేదు. నేను రాములు వారికే నా సమస్యను విన్నపిస్తాను అని భీష్మించి కూర్చుంది. దీంతో సార్వభౌముడు ముందు ప్రవేశపెట్టారు. నన్ను ఓ వ్యక్తి అకారణంగా గాయపరిచాడు, అతను శిక్షించండి ప్రభు అని వేడుకుందా శునకం. వెంటనే నిందితుడిని పిలిపించారు. అతను తన తప్పు ఒప్పుకున్నాడు. ఓ రోజు తాను ఆకలితో భిక్షాటనకు వెళ్తుంటే కాలికి అడ్డు తగిలిందని, హద్దులు తెలియని కోపంతో అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, శిక్ష తప్పదు అని తీర్మానించింది సభ. అయితే ఆ యాచకుడు ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నతాధికారిగా నియమించండి, అదే తగిన శిక్ష అని సూచించింది శునకం. కుక్క మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి ఒక కారణం ఉంది ప్రభు. పూర్వజన్మలో నేను ఆలయ ఉద్యోగిని, చాలా నిజాయితీగా వ్యవహరించేవాడిని. రోజు గుళ్ళో దీపం వెలిగించాక వృధాగా పోనివ్వడం ఎందుకని ఉద్దేశంతో చేతికంటిన చెమురును ఒంటికి రాసుకునేవాడిని. పిసిరంతే కావచ్చు. అవినీతి అవినీతే. దేవుడి సొత్తు తిన్న పాపానికి ఈ జన్మలో ఇలా పుట్టాను. నిజాయితీపరుడైన నా పరిస్థితి ఇలా ఉంటే తన ఉద్యోగాల మీద నిద్రలేని ఈ మనిషి ఇంకెన్ని తప్పులు చేస్తాడో, ఇంకెంత పాపం కూడగొట్టుకుంటాడో, యమలోకంలో ఎన్ని కఠిన శిక్షలు అనుభవిస్తాడో. నాకు కావాల్సింది అదే అంటూ తన ఆలోచన వివరించింది శునకం. నైతి ఇతి నీతిః. మనిషికి దారి దీపమై నిలిచేది నీతి. రావణుడు ఒక దారిలో నడిచాడు, దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. విభీషణుడు ఇంకో దారిలో నడిచాడు, సజ్జనుడని ఆశ్రమించాడు. నీతి లేని రీతి వేరే. అవినీతి పతనానికి అది తొలిమెట్టు.